శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఇంజనీరింగ్ ఎవరో అడిగితే ఎవరు చెప్పేవాళ్ళే లేదు నాకు కాదు. ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఇంజనీరింగ్ ఈజ్ అ డిప్లొమా హోల్డర్ కాల్డ్ సర్ విశ్వేశ్వరయ్య. ఆయన ఇంజనీరింగ్ డిగ్రీని సంపాదించారు, డిప్లొమా. అయితే భారతరత్న సర్ విశ్వేశ్వరయ్య బ్రిటిష్ వాడు ఆయన్ని ప్రైజ్ చేశారు. గండిపేట రిజర్వాయర్ నిజాం గారు విశ్వేశ్వరయ్యని పిలిచి గండిపేట రిజర్వాయర్ కట్టించారు హైదరాబాద్ నీళ్ళ కోసం. ఎందుకు? హైదరాబాద్ ఆ కాలంలో ఇంజనీర్స్ లేరనా? ఉన్నారు. దే వర్ గోయింగ్ ఓన్లీ బై ద బుక్, నాట్ బై ది బ్రెయిన్. విశాఖపట్నంలో ఈ 2 షిప్స్ ఉన్నాయండి, విచ్ ఇస్ ప్రొటెక్టింగ్ ది నేవీ. ఈస్టర్న్ నేవల్ కమాండ్ రక్షిస్తున్న 2 పడవలు. అది విశ్వేశ్వరయ్య గారి బ్రెయిన్. నార్త్ ఈస్ట్ కరెంట్స్ ఎక్కువ శాండ్ డిపాజిట్స్ ఫర్ బ్రింగింగ్ అండ్ సబ్మెరీన్ వెళ్ళడానికి డెప్త్ లేదు సీలో. డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు రోజుకి 10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఆ ఇసుకని మళ్ళా సముద్రంలో తీసుకెళ్లేవారంట. అలాంటి ఆర్డినరీ వర్క్ చేస్తూ ఉండేవారు ఇండియన్ ఇంజనీర్స్. అయితే మళ్ళా విశ్వేశ్వరయ్య గారిని పిలిపించారు. షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, రక్షించు, ప్లీజ్ డూ సంథింగ్ ఫర్ అవర్ నేవీ, అదర్వైజ్ ఇట్ క్యాన్ బికమ్ ఏ డిజాస్టర్ ఇన్ 71 వరల్డ్ వార్, పాకిస్తాన్ ఇండియా వార్. విశ్వేశ్వరయ్య గారు చూశారు, బ్రిటిష్ ఇంజనీర్స్ కూడా ఉన్నారు ఆ టైంలో. అందరూ పుస్తకాలు పట్టుకొని సాధ్యం కాదు అని వెళ్ళిపోయారు వెనకాల. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. పోర్ట్ ది నేవీ హ్యాస్ టు బి షిఫ్టెడ్ సమ్వేర్ ఎల్స్ అని. అయితే విశ్వేశ్వరయ్య కోరారు ఇండియన్ గవర్నమెంట్ ని, హెలికాప్టర్లో పైకి తీసుకెళ్ళండి, నేను సర్వే చేయాలనుంది డాల్ఫిన్ నోస్ ని, ఆ పోర్ట్ ఏరియా, స్ట్రాటజిక్ పాయింట్స్, ఈస్టర్న్ నేవల్ కమాండ్, విశాఖపట్నం ఇస్ న్యాచురల్ పోర్ట్. ఆయన సర్వే చేసి కిందకి వెళ్ళి ఆ షిప్పింగ్ కార్పొరేషన్ చైర్మన్ పిలిచి, నాకు 2 షిప్స్ క్యాన్సిల్ చేసేసి నాకు ఇచ్చేయండి, టేక్ ఇట్ as damaged and give it to me. 2 big ships, దాని మెజర్మెంట్ ఇచ్చారు, దాని వెయిట్ ఇచ్చారు, నాకు ఇచ్చేయండి మీరు. ఇంకేదో ఆశ్చర్యం. ఆయన హార్ట్ నుంచి వచ్చిన ఒక ప్రాబ్లం సొల్యూషన్ ఎలా ఉండిందంటే, ఆ షిప్స్ ని ఒక స్ట్రాటజిక్ పాయింట్ లో అక్కడ నిలబెట్టి దాన్ని ఇప్పుడు ఇట్ టు ద వాటర్ 50%. ఇప్పుడు కూడా నిల్చొని ఉన్నాయి. 1970లో చేశారు ఆయన. ఆ నార్త్ ఈస్ట్ కరెంట్స్ వస్తున్నాయి, ఇసుకంతా అటువైపు ఉంది. ఈస్టర్న్ నేవల్ కమాండ్ సబ్మెరీన్స్ ఫ్రీగా వెళ్తున్నాయి, హెవీ కార్గో షిప్స్ లోపలికి వస్తున్నాయి. అంతే చేసింది. 1971 వార్ ఇండియా పాకిస్తాన్ జరిగినప్పుడు ఒక సబ్మెరీన్ ఇండియా ఫ్లాగ్స్ వేసుకొని లోపలికి తీసుకొని వచ్చింది. ఆటం బాంబ్స్ పెట్టుకొని వచ్చారు పాకిస్తాన్ సెయిలర్స్, నేవీ. వాళ్ళకి తెలియలేదు ఇలాంటి ఒక స్ట్రాటజీ ఉంది అని. ఇసుక సబ్మెరీన్ లోపల వెళ్ళిపోయింది, రెడార్స్ బ్లాక్ అయిపోయింది, ఇంజన్ బ్లాక్ అయిపోయింది, అక్కడ చచ్చిపోయారు 10 మంది. థ్యాంక్స్ టు డాక్టర్ విశ్వేశ్వరయ్య. ఆయన పర్పస్ ఏమిటి? నాట్ జస్ట్ ఇంజనీరింగ్ డిగ్రీ బట్ అండ్ ఇంజనీరింగ్ నాలెడ్జ్.